ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా, టెక్నాలజీ ఎంత వేగంగా పరుగులు పెడుతున్నా, మనిషి మాత్రం ఇంకా మధ్యయుగాల మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడలేకపోతున్నాడు. ఒకప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయంపై వాదనలు జరిగాయి. ఈరోజు మాత్రం నా దేవుడు, నీ దేవుడు అంటూ చంపుకునే స్థాయికి మనిషి దిగజారాడు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒకటే చెబుతున్నాయి: పరమత సహనం, ప్రేమ, మానవత్వం. కానీ వాస్తవంలో తోటి మనిషిని ద్వేషించడమే దేవుణ్ణి నిజంగా ప్రేమించడమని భావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. మతం పేరుతో దాడులు, హత్యలు, మారణకాండాలు ఆగకపోతే ఈ ప్రపంచం భూకంపాలతోనో, తుఫానులతోనో, సముద్రం ముంచెత్తడంతోనో, లేదా ఏదో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్లో అంతమవ్వదు. మనిషి చేతిలో ఉన్న ఆయుధాలతోనే ఈ ప్రపంచం అంతమవుతుంది. వర్షం పడితే దేవుడు కరుణించాడని, వరదలు వస్తే దేవుడు కోపించాడని, కరువు వస్తే దేవుడు శపించాడని నమ్మిన కాలం నుంచి ఈరోజు వాటిని శాసించి అడ్డుకునే స్థాయికి మనిషి ఎదిగాడు. అయినా సరే కేవలం మతం పేరుతోనే విద్వేషాలు, హింస, రక్తపాతం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ నిజంగా అరికట్టాలంటే ఈ ప్రపంచానికి ఇంకో కొత్త దేవుడు కాదు, కొత్త ఆలోచన కలిగిన మనిషి కావాలి. లేదా మానవత్వమే దేవుడని నమ్మే ఒక కొత్త దేవుడు కావాలేమో.